ఈరోజు రెసిపీ వచ్చేసరికి కేక్ చేస్తున్నాను. కంప్లీట్ వీట్ ఫ్లోర్తోని గోధుమ పిండితో కేక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. ఇది గోధుమ పిండి. నేను ఏంటంటే ఒక మెజర్ కప్స్ చూపిస్తాను, దాంతో ఒక 3 కప్స్. ఇది నేను గ్రైండ్ చేసిన షుగర్. అండ్ నెక్స్ట్ ఏంటంటే బేకింగ్ పౌడర్. ఇది 100 ml అమూల్ బటర్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఏమో తిని సోడా, బేకింగ్ సోడా, తిని సోడా 2 ఉండాలి, వంట సోడా. అండ్ వెనిలా ఎసెన్స్, అలాగే ఎగ్స్ 5 ఎగ్స్ కావాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇవి మనకి పైన గ్రౌండ్ నట్స్ కావాలి. ఓకే. ఇందులో నేను ఏమేస్తున్నానంటే గార్నిషింగ్ జీడిపప్పు, బాదం పప్పు, అలాగే పిస్తా కూడా వేస్తున్నాను. అంటే పిల్లలు ఈ విధంగా అయినా తింటారని చెప్పి 3 వేసాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు కేక్ ని బీట్ చేసుకొని, నేను అవెన్ మీద పెట్టనండి, ఓటీజీలో కూడా పెట్టను. సో నేను ఏంటంటే చెప్తాను అది కూడా ఎలా బేక్ చేస్తాను అనేది. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఎగ్స్ ని బీట్ చేసుకుందాం. నేను ఇక్కడ 5 ఎగ్స్ తీసుకుంటున్నాను. 5 ఎగ్స్ తీసుకోవాలి. ఇది కంప్లీట్ గోధుమ పిండితో ఉంది. ఇది అస్సలు యూజ్ చేయను, పిల్లలకి కానీ పెద్దలకు కానీ చాలా హెల్దీ. సో ఇది 5 ఎగ్స్ వేసుకొని బీట్ చేసుకోవాలి. మనకి ఏంటంటే ఈ విధంగా ఫోమ్ వచ్చే వరకు చేసిన తర్వాత ఇది ఇక్కడ 5 ఎగ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి బటర్ యాడ్ చేద్దాం. అమూల్ బటర్, ఇది 100 ml. సో దీన్ని కంప్లీట్ గా మొత్తం అంతా బటర్ అంతా పడుతుందండి. నెక్స్ట్ గోధుమ పిండితో ఏంటంటే నేను అసలు ఏం చెప్పలేదు, మనకి మైదా కొంచెం లూజ్ గానే ఉంటుంది, కానీ గోధుమ పిండి మనం బీట్ చేసే కొద్దీ టైట్ అవుతుంది అనమాట. సో దానికి మనం ఈ బటర్ యాడ్ చేసాక కూడా మనం ఒక 1/2 కప్ అయినా ఆయిల్, మనం ఏదైతే కుకింగ్ ఆయిల్ మనం ఏదైనా ఇంట్లో ఏం కుక్ చేస్తున్నామో ఆయిల్ మనం చేయొచ్చు. సో నేను ఈ మాత్రం బటర్ ఇందులో ఉంచాను, ఎందుకంటే నేను తర్వాత మళ్ళీ గ్రేజింగ్ కి, నాకు చెప్పాను కదా ఓవెన్ నేను వాడనని, సో దానికి గ్రేజింగ్ కోసం నేను అది ఉంచాను. నెక్స్ట్ ఇది కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బీట్ చేయాలి. హాఫ్ కప్. మీకు మెజర్ ఏం చెప్పట్లేదండి, నాకు మనం వాడిన స్వీట్నెస్ ని బట్టి తీసుకోవాలి. సో ఇక్కడ నేను ఈ కప్తో 1 కప్ తీసుకుంటున్నా, 1.5 కప్ తీసుకుంటున్నా. ఇదిగోండి 1.5 కప్. షుగర్ ఏంటంటే మనం అంతా పిండి కూడా వేసి మనకి బీట్ చేసిన తర్వాత ఒకసారి మనం టేస్ట్ చూసి షుగర్ సరిపోతే ఆ స్టేజ్ లో కూడా మనం షుగర్ మనం వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు షుగర్ యాడ్ చేశాను కదా, సో మళ్ళీ దీన్ని కూడా కలిపి ఇచ్చేద్దాం. ఎగ్, షుగర్ అండ్ నెక్స్ట్ బటర్ కదా. ఇప్పుడు మనకి మెయిన్ గోధుమ పిండి. సో చెప్పినట్టు నేను మీకు చెప్పినట్టు నేను 3 కప్స్ అన్నాను కదా. ఇదిగోండి 1 కప్.
సెకండ్. ఓకే, ఒక కప్ వేసాం కదా, సో దీన్ని కూడా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. సెకండ్ కప్ ఇది. సెకండ్ కప్ వేసినప్పుడు ఇక్కడ ఏంటంటే మనం బేకింగ్ సోడా చెప్పాను కదండి, బేకింగ్ సోడా ఇది వాడాలి, వంట సోడా కూడా వాడాలి. సో బేకింగ్ సోడా కొంచెం ఎక్కువ, బేకింగ్ పౌడర్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి, అండ్ నెక్స్ట్ తిండి సోడా అంటే వంట సోడాని మనం కొంచెం ఏదైతే బేకింగ్ పౌడర్ తీసుకున్న హాఫ్ క్వాంటిటీలో వంట సోడా తీసుకోవాలి. ఓకే, ఈ స్టేజ్లో ఇప్పుడు వేసాం కదా, సో మనం మళ్ళీ మీకు చెప్పానా సెకండ్ కప్ వేసేసరికి చూసారు ఎలా టైట్ అయిపోయిందో. సో ఏంటంటే మైదా అయితే మనకి లూజ్ గానే ఉంటుంది, దానికి మనం ఏది ఆయిల్ అంటే ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయవసరం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే గోధుమ పిండికి మనం ఒక హాఫ్ కప్ ఆయిల్ యాడ్ చేయాలి, అలాగే ఇంకా టైట్ ఉంటుంది. ఇంకొక టైట్ ఉన్నప్పుడు మనం కొంచెం ఇంకొక హాఫ్ కప్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లోర్ అంతా తెలిసి ఇదొక సో ఇది వేసి వచ్చి ఇంకొక పావు కప్పు ఉన్నట్టుంది. సో మొత్తం వేస్తాను, దగ్గర 3 కప్స్ వేసినట్టు, నేను 5 eggs కి 3 కప్స్ వేసాను. సో దీన్ని కూడా బాగా మిక్స్ చేద్దామండి. చూసారా ఈ స్టేజ్లో చూసారా బాగా ఎలా టైట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే we can add కొంచెం మిల్క్ కూడా, కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాం. సో ఏమవుతుందంటే మనకి కొంచెం లూజ్ అవుతుంది. నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ వేద్దాం. అండ్ హాఫ్ కప్ వరకు ఒక వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ కోసమే. మనకి ఎప్పుడు కేక్ ఏంటంటే ఎంత బాగా బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుంది. ఓకే, ఒకసారి మనం ఇది చెప్పాను కదా నేను ఓవెన్ వాడట్లేదని. సో ఇది యాక్చువల్లీ ఇంతకుముందు కేక్ దీని మీద చేసేవాళ్ళు. సో ఇది కేక్ బౌల్ అంటారు దీనికి. మిగిలిన మనం ఇది ఏదైతే బటర్ ఉందో దాన్ని గ్రీస్ చేసి ఇంకా లోపల మొత్తం గ్రీస్ చేసేసేయండి.
గ్రీస్ చేయకపోతే తెలుసు కదా మీకు, కేక్ అనేది బయటకు రాదు సరిగా. సో ఇక్కడ నేను ఏంటంటే యాక్చువల్లీ దీని కింద ఇది ఇలా ఒక బౌల్ ఉంటుందండి. ఈ బౌల్లో ఇసుకేసి, సో ఏదైతే నాకు ఈ 4 బర్నర్స్ లోని కూడా ఫ్లేమ్ చిన్నగా వస్తుందో సో అది తీసుకున్నాను. దాని మీద మనం ఇది పెట్టాలి, స్టాండ్ చేసి. ఇప్పుడు మనం ఆల్రెడీ చేసుకున్న దాన్ని ఇలా వేసుకోవాలి. మొత్తం అంతా ఇలా పోసేసుకున్నాను. అందులో పోసుకున్నాక ఇవి చెప్పాను కదా నట్స్ తీసుకున్నానని, 3 వెరైటీ ఆఫ్ జీడిపప్పు, బాదం, పిస్తా. సో ఇందులో కొంచెం మనం గోధుమ పిండి వేసి ఇలా కలిపితే ఏమవుద్దంటే అది లోపలికి వెళ్ళిపోకుండా పైనే ఫ్లోట్ అయి ఉంటాయి అన్నమాట ఇవి. సో అలా వేసిన తర్వాత సో ఇలాగా పౌడర్ లేకుండా చూసుకొని లోపలికి వెళ్ళినా బాగానే ఉంటాయి, అక్కడక్కడ మనం తిన్నప్పుడు తగులుతాయి. కానీ ఇది ఇలా వేస్తే ఏంటంటే కొంచెం కలర్ఫుల్ గా కనబడుతుంది. కుక్ అయిన తర్వాత కూడా ఇవి ఇలాగే ఉంటాయి, లోపలికి వెళ్ళవన్నమాట. సో అదేదో నాకు తెలిసిన చిట్కా. ఇది కూడా నాకు చెప్పాను కదా, ప్రతి రెసిపీ కూడా ఏదైనా సరే నేనైతే ఎవరో ఒకరి దగ్గర నేర్చుకునేది ఎవరైనా. సో ఇది నేను మా అక్క దగ్గర రాజమండ్రిలో నేర్చుకున్నాను. అక్క అంటే గోధుమ పిండితో ఇలా చేయటం. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ లిడ్తో ఇలా మూసేయాలి. మూసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేయాలి, కంప్లీట్ గా సిమ్లో పెట్టేయాలి. సో దీన్ని 45 మినిట్స్ వరకు మనం వదిలేయాలన్నమాట. వదిలిన తర్వాత నైఫ్ తో ఇలాగా పొడిచి చూస్తే నైఫ్ అంటుకోకపోతే అయిపోయినట్టు, బేక్ అయిపోయినట్టే. అందరికీ తెలుసు కదా అది. సో ఇది మనం వెయిట్ ఫర్ 45 మినిట్స్. ఇదిగోండి మన కేక్ ఇలా వచ్చింది. మొత్తం చూడండి, కేక్ మీద మొత్తం అంతా కూడా మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి ఇలా ఫ్లోట్ అయి ఉన్నాయి కదా. మొత్తం మనం వేసిన ఏదైతే వేసామో 3 వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ వేసాను నేను, అవన్నీ కూడా ఇలా పైకి తేలున్నాయి. సో మనం ఆ పౌడర్ లో మిక్స్ చేసుకుని ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి ఇలా కనబడుతుంది అనమాట నీట్ గా. సో దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్ లోకి తీసుకుందాం. ఇదిగోండి ప్లేట్ లో తీసుకున్నాను. ఇంకా మా అమ్మాయి కూడా వచ్చింది. ఓకే, హ్యాపీ బర్త్డే టియా, హ్యాపీ బర్త్డే. చిన్న కాలుతుంది, జాగ్రత్త. ఓకే, సో ఒక నిమిషం. ఇదిగోండి కేక్ పీస్. సరిగ్గా నైఫ్ తో కట్ చేయలేదు టియా నువ్వు. ఇలా కట్ చేశాను. ఇదిగోండి, సో పీస్ అనేది ఇలా వస్తుంది. చాలా వేడిగా ఉంది, నాకు చెయ్యి కాలిపోతుంది. ఓకే అండి, సో నెక్స్ట్ మళ్ళీ రేపు కలుద్దాం ఒక కొత్త రెసిపీతో. థ్యాంక్ యూ సో మచ్. వీడియో మొత్తం చూడండి, అసలు ఎక్కడ స్కిప్ అవ్వకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.